సార్ మీరు ప్రధానంగా చూస్తే కనుక ఎన్టీఆర్ వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు వైఎస్ఆర్ టు ఎన్టీఆర్ అని పెట్టారు. ఈరోజు చూస్తే కనుక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని పెట్టి కావాలని కవింపు చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు. అంటే మీరు చూశారు, ప్రజాదరణ లేదు, ప్రభుత్వం వైఫల్యాలన్నీ ఉన్నాయి. ప్రజల్లో రేపు తిరగబడే రోజు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మార్గం లేక ఎన్టీఆర్ పేరుతోటి మళ్ళీ ఏదో ఒక కవింపులు చేయటం, ఏదో ఒక గొడవ సృష్టించి ఇదిగో ఇట్లా ఉందని భయభ్రాంతులు చేయాలనే ఆలోచన చేస్తున్నారే కానీ ఏమాత్రం కూడా ఇప్పుడున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో శాసనసభ్యుడు అవ్వచ్చు లేదా వాళ్ళ ప్రభుత్వం అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా తిరోగమనం అంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించదలుచుకున్నారు. కాబట్టి వాళ్ళకి డెస్పరేట్గా ఇంకొక అటెంప్ట్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారు. మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వాళ్ళకేం సంబంధం అండి? ఇది ఏమన్నా రాజశేఖర రెడ్డికి ఏం సంబంధమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంది? అసలు ఏమన్నా అర్థం ఉందా వాళ్ళు చేయటానికి? ఓకే, తెలుగు ప్రజల అందరూ హృదయాల్లో ఎన్టీ రామారావు ఉన్నాడు కాదని అనటంలా, అంటే ఈ సమయం వచ్చేటప్పటికి ప్రజాదరణ కోల్పోయేటప్పటికి నిరాశ నిస్పృహతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇందులో ఏమాత్రం కూడా, ఎందుకంటే మా హక్కు ఉంది, మా పార్టీ క్యాడర్ ఈవేళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిమ్మకూరులో, అదేవిధంగా ఇదే గుడివాడలో కూడా ఆయన కంటెస్ట్ చేశాడు. ఈ జిల్లా వ్యక్తి, మా పార్టీ నాయకుడు, మాకు హక్కు ఉంది. తెలుగువారిగా మిగతా వాళ్ళందరూ కూడా హక్కు ఉండొచ్చు, దానికి గొడవ సృష్టించాల్సిన పని ఉంది. ప్రభుత్వం కూడా ఎందుకు కవింపు చర్యలు చేయాల్సిన అవసరం ఉంది? అంటే వాళ్ళు కావాలని వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు ఇది నిదర్శనం. రేపు ఎన్నికల దాకా కూడా వాళ్ళ ప్రవర్తన ఎట్లాగా ఉంటుందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దీనికి మేము సన్నద్ధం, మా ప్రజలు మా అంటున్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా, మా కార్యకర్తలు దీనికి సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది, రేపు ఎన్నికలు ఏ విధంగా చేయబోతున్నారో కూడా దీనికి ఈ విధంగా నిదర్శనమని మనం భావించాల్సిన అవసరం ఉంది. సార్ రామవెంకటేశ్వర ప్రధానంగా చూస్తే కనుక ఇందాక కొడాల నాని గారు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇక్కడ సభకి కేవలం అది ఒక 5,000 మంది మాత్రమే పడతారు, అంత మించి ఒక్కళ్ళు కూడా పట్టరు అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటిని ఎలా చూడాలి? ఈ దగ్గర 30 ఎకరాలు ఇది మేము తీసుకున్న రైతుల దగ్గర, మీకు కనపడతాను మొత్తం 30 ఎకరాలు రైతుల దగ్గర మేము సమీకరించాం. 5,000 మంది పెడతారా 500 మంది ఆడి చెప్పాలాడు, కొడాలని చెప్పాలాడు ఎంతమంది పెడతారు ఈ 30 ఎకరాలు అని. ఆడికి నోరుకి అదుపు లేదు, ఆడికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు. వాళ్ళ వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒకటి భువనేశ్వరం మనం ఏ విధంగా మాట్లాడాడో అసెంబ్లీలో మనం చూసాం. ఏ సిగ్గుండాలి ఆడికి అన్న విగ్రహానికి దండేయటం, ఇంత దుర్మార్గుడాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆడేమీ తోపేం కాదు, 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిపించింది. ఆడు సొంత బలమేం కాదు అది. ఓకే, 2 సార్లు వైఎస్ఆర్సీపీలో గెలిచాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒక తాటి మీదకి వస్తున్నాం అందరం కూడా. ఈ 20 సంవత్సరాలు ఎన్నో కుటుంబాలని రోడ్డును పడేశాడు. కొన్ని కుటుంబాలు అయితే రైలు పట్టాల కింద ముక్కలు అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది ఊడు వెలిసి వెళ్ళిపోయిన కుటుంబాలు ఉన్నాయి. దుర్మార్గుడు 20 సంవత్సరాలు ఎంతోమందిని ఇబ్బంది పెట్టాడు. ఇవాళ ఆ కుటుంబాలన్నీ బయటకు వస్తాయి. మొత్తం అందరం కూడా ఒక తాటి మీదకి వస్తున్నాం. అంటే ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఓన్ చేసుకునే అధికారం మాకు ఒక్కరికే ఉందని చెప్పి అక్కడ ఏదైతే కొడాలని అనుచరులు కానీ వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే దానికి ఒక సొసైటీ ఉంది, దాంట్లో చాలామంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు. వెనుగంటల రాము అసలు లైఫ్ మెంబరే కాదు అని చెప్తున్నారు. ఏంటి అసలు మెంబర్షిప్ ఏంటి? ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని దండ వేయటానికి కూడా ఈ మెంబర్షిప్ ఉండడం ఏంటి? అసలు ఏంటి గందరగోళం ఏంటి? అసలు దాన్ని విగ్రహాన్ని స్థాపించింది జగన్మోహన్ రావు, రావి సోమనాథ్ చౌదరి గారు, కడారి శ్రీనివాసరావు గారు, యార్లగడ్డ మధు గారు. ఈడెవడు? ఈడికే హక్కు ఉంది. ఈడు ఎక్కడున్నాడు? ఒకటి వాళ్ళ ఇష్టం వచ్చిన మాట మేము మాట్లాడతాం, మాకు ఉన్నాయి. ఎంతోమంది కష్టపడి స్టేడియం ఏర్పాటు చేసినారు. ఇవాళ దొడ్డిదారిలో స్టేడియం మెంబర్స్ని చేర్చి మెజారిటీ తెచ్చుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇవాళ ఆయమే మెంబర్. అలాగే ఎలవ శ్రీనివాసరావు వచ్చాడు మెంబర్. ఆయన మా హక్కులు ఉన్నాయి. ఆయన అన్నగారి విగ్రహాన్ని నువ్వెవడు చెప్తాకి? నీకే హక్కు ఉంది. ఆ కుటుంబాన్ని దూషించినాడు, ఆ బిడ్డలను దూషించినాడు, నీకే హక్కు ఉందండి. వాళ్ళు ఇంత దుర్మార్గంగా అనైతికంగా పాలన సాగుతుంది మన గుడివాడలో. వాళ్ళ పోలీసు వ్యవస్థ ఆడి చెప్పు చేతల్లో నడిచింది కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఈ రోజున అడ్డుకోవడం ప్రయత్నించారు. లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి నెలకొంది. మీ దగ్గర కానీ మీ దగ్గర మిమ్మల్ని అయితే తోయటం కూడా జరిగింది, బ్యారికేడ్స్ అడ్డం పెట్టారు, ఎవరు తులసి అనే అతన్ని కొడతం కూడా జరిగింది, లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అంతవరకు ఎందుకు దారితీసింది? వాళ్ళందరూ కూడా నెట్టుకొని మీ పై చేయి సాధించారు అనుకోవచ్చు ఈరోజు. ఇవాళ దీంట్లో ఏ కొంచెం కూడా దీనికి
ఆక్షేపణ చేయకూడదు. ఎందుకు ఆపాడు అసలు, దేనికి బ్యారికేడ్స్ పెట్టాడు అక్కడ? మేము ఎవ్రీ ఇయర్ మేము చేసేది మేము ప్రోగ్రామ్ అది. రోజు ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము, ఒకసారి బైక్లో వెళ్ళాము, రకరకాలుగా వెళ్ళాము. అన్నగారికి మీద అభిమానంతో కార్యకర్తలు నాయకులు ఆ విధంగా ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించేవాళ్ళం. మా హక్కు అది, ఎవ్రీ ఇయర్ చేసేవాడిని. ఈ సంవత్సరం ఏమొచ్చింది వీడికి? నాని ఫోన్ చేస్తే పోలీసు అక్కడ అడ్డుకుంటారా? మరి ఎవరికి భయపడేది లేదు. మేము పోలీసులు ఎవడొచ్చినా మేము కేర్ కూడా చేయలే, తోచుకుంటూ వెళ్ళిపోయాం, మా పని మేము చేసుకున్నాం. విజయంగా మన వర్ధంతి జరుపుకున్నాం. ఖచ్చితంగా ఇదే నాంది, రేపు భవిష్యత్తులో కూడా ఇదే అవమానం జరగబోతుంది నానికి. ఓకే, ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అలాగే పోలీసులు వైసీపీ నాయకులు చెప్పు చేతల్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మేము పై చేయి సాధించాం, ఈరోజు ఇదే పై చేయి సాధించడం ఇక భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం జెండా ఎగిరిద్దని చెప్పి కూడా రావి వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది పోలీసులు ఇప్పుడు కూడా వాళ్ళ పద్ధతి అయితే మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని మాటలు విని పోలీసులు ఇష్టానుసారం కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించే హక్కు తమకు ఉంది, అసలు నానికే హక్కు లేదు అని చెప్పి కూడా వెంకటేశ్వరరావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది.